ప్రపంచాన్ని వణికిస్తోన్న ఎబోలా వైరస్ పై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో ప్రస్తుతం వైరస్ వ్యాప్తి లేనప్పటికీ వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దేశంలోని అన్ని ప్రధాన అంతర్జాతీయ రవాణా కేంద్రాల వద్ద కఠినమైన నిఘా స్క్రీనింగ్ చర్యలను చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆఫ్రికా ఖండంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్ సోకి 139 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అటు ఈ వైరస్ వల్ల 600కు పైగా అనుమానిత కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ మహమ్మారి విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. దీంతో ఇప్పటికే అమెరికా లాంటి కంట్రీస్ అప్రమత్తమయ్యాయి. తాజాగా భారత్ కూడా అప్రమత్తమైంది. ఎబోలా ప్రభావిత దేశాలైన కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ల నుంచి వచ్చే ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలని తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కు ముందే ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ వద్ద ఆరోగ్య పరిస్థితిని నివేదించాలని పేర్కొంది. ఇక భారత్ లో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాకపోయినప్పటికీ అధిక జనాభా కలిగిన నగరాల్లో వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నారు.